హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, మీలో ఎంతమందికి పిగ్స్ అంటే ఇష్టం? అక్క, నాకు పిగ్ అంటే సూపర్ ఇష్టం అక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బో, అది చాలా డర్టీ ప్లేసెస్లో తిరుగుతూ ఉంటాయి కదా కొన్ని పిగ్స్. అయితే ఈరోజు మనం ఒక లెసన్ పిగ్స్ గురించి నేర్చుకుందాం. పిల్లలు, ఒక ఊర్లో 3 పిగ్స్ ఉన్నాయి. ఈ 3 పిగ్స్లో 2 పిగ్స్ చాలా లేజీ పిగ్స్. పిల్లలు ఎప్పుడు కూడా పని చేయడానికి అస్సలు స్పీడ్గా ఉండవు. ప్రతి పని చేయాలన్నా స్లోగా, అబ్బా ఇప్పుడు లేగాలా, అబ్బా ఇప్పుడు ఈ పని చేయాలా అని ప్రతిదానికి సోమరిగా ఉంటూ ఏ పని కూడా సరిగా చేసేవి కాదు పిల్లలు. 3rd పిగ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది, చక్కగా కష్టపడి పని చేసుకుంటుంది. మరి మీరు పిల్లలు నిద్ర లేసేటప్పుడు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకొంచెం సేపు మమ్మీ కాసేపు పడుకుంటాను మమ్మీ అని మమ్మీని బతిమాలి, కొంతమంది అయితే చాలా లేటుగా, ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంతమంది అయితే 9కి 10కి 11కి 12కి కూడా లేసే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళంతా లేజీ పిల్లలు. మనం అలా ఉండకూడదు కదా. దేవుని పిల్లలం, మనం చురుకుగా ఉండాలి. అయితే ఈ 3 పిగ్స్ ఏమనుకున్నాయంటే మనము ఇల్లులు కట్టుకుందాం అని అనుకున్నాయి పిల్లలు. నేను చూడు ఎంత బాగా కడతానో ఇల్లు అని ఫస్ట్ పిగ్ ఏం చేసిందంటే అక్కడిక్కడున్న గడ్డంతా పోగు చేసి ఒక చిన్న ఇల్లు కట్టుకొని, వావ్ నా ఇల్లు ఎంత సూపర్గా ఉంది కదా అని భలే మురిసిపోయింది పిల్లలు. అవునవును భలే సూపర్గా ఉందని మిగిలిన పిగ్స్ అన్ని అప్రిషియేట్ చేస్తూ నవ్వుకుంటున్నాయి. అయితే 2వ పిగ్ ఏం చేసిందో తెలుసా? నేను చూడు నువ్వైతే గడ్డితో కట్టావు, నేనైతే దేంతో కడతానో తెలుసా? స్టిక్స్తో కడతానని 2వ పిగ్ ఏం చేసిందంటే అక్కడిక్కడ పుల్లలన్నీ ఏరుకొచ్చి పుల్లలతో ఇల్లు కట్టుకుంది. కానీ 3rd పిగ్ మాత్రం బాగా ఆలోచించింది. ఈ 2 పిగ్స్ అంటే నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా ఏ పని అయిపోతుందా అని ఆ పని కోసం చూస్తూ ఒళ్ళు అలసిపోకుండా కష్టపడకుండా చాలా క్విక్గా అయ్యే పనులు ఎత్తుక్కుంటున్నారు. నేను అలా ఉండటానికి నాకైతే ఇష్టం లేదు. కష్టమైనా లేట్ అయినా నేను సూపర్గా కట్టుకోవాలి, బలమైన ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచన చేసి మెల్లమెల్లగా దాని కాలుతో నెట్టుకుంటూ ఒక్కొక్క ఇటుకను తెచ్చుకొని ఇటుకలతో ఇల్లు కట్టుకుంది పిల్లలు 3rd పిగ్. అయితే ఈ 3 పిగ్స్ వారు కట్టుకున్న ఇల్లుని చూసి భలే మురిసిపోతున్నాయి. ఒకటి దేంతో కట్టింది పిల్లలు? ఫస్ట్ పిగ్ గడ్డితో కట్టింది, సెకండ్ ఏమో స్టిక్స్తో కట్టింది, థర్డ్ ఏమో బ్రిక్స్తో కట్టింది. వావ్, ఈ 3 ఇల్లులు చూసి అన్నీ మురిసిపోతా ఉన్నాయి. భలే కట్టుకున్నాను కదా, భలే కట్టుకున్నాను. అప్పుడు సడన్గా ఏమైందో తెలుసా పిల్లలు? ఒక పెద్ద తోడేలు వచ్చింది. అమ్మో, తోడేలంటే చాలా డేంజరస్ కదా పిల్లలు. అది ఏం చేస్తుంది? యానిమల్స్ని హంట్ చేసి చాలా కన్నింగ్గా బిహేవ్ చేస్తూ చిన్న చిన్న యానిమల్స్ అన్నిటినీ చంపేస్తూ ఉంటుంది కదా పిల్లలు. అయితే దాని కళ్ళు ఈ 3 పిగ్స్ మీద పడ్డాయి. ఎట్లయినా వీటిని చంపేయాలని అనుకుంది పిల్లలు. ఫస్ట్ పిగ్ దగ్గరకు వెళ్తూ ఉంటే సెకండ్ పిగ్ ఫస్ట్ పిగ్ 2 కలిసి ఆ గడ్డితో కట్టిన ఇంట్లో ఉన్నాయి పిల్లలు. అప్పుడు వెంటనే ఆ తోడేలుకు ఆ ఇల్లు చూడగానే అనిపించింది, ఓ ఈ ఇల్లా గడ్డితో కట్టింది, దీన్ని నేను ఎంత ఈజీగా పాడేస్తానో చూడని ఒక్కసారి ఉఫ్ అని గట్టిగా ఊరింది పిల్లలు. ఊదగానే అంతసేపు కష్టపడి కట్టుకున్న ఆ గడ్డి అంతా గాలికి ఎగిరిపోయింది. అయ్యో, ఆ ఇంట్లో దాక్కున్న ఫస్ట్ అండ్ సెకండ్ పిగ్ చాలా భయంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ 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 సెకండ్ పిగ్ కట్టిన ఆ స్టిక్స్తో కట్టిన ఇంట్లోకి వెళ్ళిపోయాయి పిల్లలు. అప్పుడు ఆ తోడేలు ఇల్లు చూసి, ఓహో ఈ ఇల్లు కూడా అంతే కదా, కర్రలతో కట్టింది, దీన్ని ఎంత ఈజీగా పడేస్తానో చూడండి. హలో, నా దగ్గర నుండి మీరు తప్పించుకోవాలని అనుకుంటున్నారా? మీ వల్ల కాదు, తప్పించుకోవడం మీ వల్ల కానే కాదు. చూడు మిమ్మల్ని నేను ఎలా పట్టుకుంటాను అని ఒక్కసారి గట్టిగా ఉఫ్ అని ఊదింది పిల్లలు. అలా ఊదేసరికి కట్టెలతో కట్టబడిన ఇల్లు డమాల్మని కూలిపోయింది. అయ్యో, లోపల దాక్కున్న ఆ 2 పిగ్స్ భయంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వాటికి ఆలోచన వచ్చింది, అరే మన ఫ్రెండ్ 3rd పిగ్ ఉన్నాడు కదా, వాడి దగ్గరకు పరిగెత్తుదాం పదా అని చెప్పి వెళ్ళిపోయేసరికి
బ్రిక్స్తో కట్టుకున్న ఆ పిగ్ ఇంట్లోకి ఈ రెండు పరిగెత్తుకుంటూ వచ్చి, ఫ్రెండ్ మమ్మల్ని కాపాడు కాపాడు, బయట తోడేలు వచ్చింది, మనల్ని మన ఇళ్లను కూలగొట్టేసి మనల్ని తినేయాలని చూస్తుంది, మనం ఎలాగైనా కాపాడుకోవాలి అని అన్నప్పుడు ఆ థర్డ్ పిగ్ ఏం చేసిందంటే, మీరేం భయపడకండి, నా ఇంట్లోకి వచ్చేయండి, మీరు చాలా సేఫ్గా ఉంటారు, ఇక్కడ మీకే అపాయం సంభవించదు, మీకే ప్రాబ్లం రాదు, మీరు చాలా సేఫ్గా నా దగ్గర ఉండొచ్చు, రండి అని అనగానే తోడేలు బయట నుంచి, డోర్ ఓపెన్ చేయండి, నేను ఎలాగైనా సరే మిమ్మల్ని తినేస్తాను అని బెదిరిస్తూ ఉంటే లోపల చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇంతలో ఆ తోడేలు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది, ఎట్లా చంపాలా వీళ్ళని ఆలోచిస్తుంటే ఆ థర్డ్ పిగ్కి ఒక ఆలోచన వచ్చింది. కిటికీలో నుంచి ఒక హోల్ ఉంది పిల్లలు, ఆ హోల్లో నుంచి తోడే లోపలికి వచ్చేస్తుందేమో అని ఆలోచించి కింద నుంచి మంట పెట్టింది పిల్లలు. ఈ తోడేలు అనుకుంది పైనున్న హోల్ ఉంది కదా, ఆ చిమ్నీ హోల్లో నుంచి దూకేసి వీళ్ళ ముగ్గురిని తినేసేయాలని అనుకొని లోపల నుంచి ఆలోచించకుండా పైనుంచి ఒక్కసారి దూకేసరికి కింద నుంచి పెట్టిన మంట వేడికి ఆ తోడేలు కాలిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏ ఇల్లు గట్టిగా ఉంది, ఏ ఇల్లు శత్రువు నుండి కాపాడింది అంటే ఖచ్చితంగా మీరు అందరు చెప్తారు కదా పిల్లలు, బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు. నిజమే, గడ్డితో కట్టిన ఇల్లు, స్టిక్స్తో కట్టిన ఇల్లు అంత స్టాండర్డ్ కాదు పిల్లలు, కానీ బలంగా ఉండాలంటే ఇటుకలతో కట్టాలి కదా. మరి బైబిల్ గ్రంథంలో కూడా యేసయ్య అందరికీ అర్థమయ్యేలాగా ఒక స్టోరీ చెప్పాడు. అదేంటంటే, ఇద్దరు అంకుల్స్ ఉన్నారు పిల్లలు, అందులో ఒక అంకుల్ పేరు బుద్ధిహీనుడు, ఇంకొక అంకుల్ పేరు బుద్ధిమంతుడు. మీకు అర్థమైంది కదా. ఇంగ్లీష్లో చెప్పన, ఒక అంకుల్ పేరు వైజ్ మ్యాన్, ఇంకొక అంకుల్ పేరు ఫూలిష్ మ్యాన్. వీళ్ళిద్దరు ఏం చేశారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఒకరోజు ఫూలిష్ అంకుల్ అనుకున్నాడు, నేను ఒక మంచి ఇల్లు కడతాను అని అనుకొని చాలా కష్టపడే ఇల్లు కట్టాడు. కానీ కింద పునాది ఇసుక మీద కట్టాడు, ఫౌండేషన్ సరిగా లేదు. ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నాడు, ఆ ఇంటిని చూసి చాలా మురిసిపోయాడు, నేను ఎంత బాగా నా ఇల్లు కట్టుకున్నాను కదా అని చాలా సంతోషపడుతున్నాడు. కానీ దేని మీద కట్టుకున్నాడని చెప్పాను పిల్లలు? వెరీ గుడ్, ఇసుక మీద కట్టుకున్నాడు కదా. మరి మరొక అంకుల్ ఉన్నాడు, ఆయన పేరేంటబ్బా పిల్లలు, మీకు తెలుసా ఆ అంకుల్ పేరేంటి? వెరీ గుడ్, బుద్ధిమంతుడు కదా. బుద్ధిమంతుడు అనే అంకుల్ కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఈ అంకుల్ అయితే బండ మీద కట్టుకున్నాడు పిల్లలు. బండ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. సూపర్గా కట్టాడు పిల్లలు, చాలా చక్కగా ఉంది ఇల్లు, లోపలంతా చాలా అందంగా ఉంది పిల్లలు. అయితే ఒకరోజు వర్షం వచ్చింది. మీకు వర్షం అంటే తెలుసా? అబ్బో అక్క, నాకు వర్షం అంటే చాలా ఇష్టం అక్క, నేనైతే మమ్మీ డాడీకి తెలియకుండా వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి చక్కగా తడిసిపోయి ఎగురుకుంటూ ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తానక్క అని కొంతమంది అనుకుంటున్నారు కదా. ఇంకా కొంతమంది అయితే, అమ్మ నాకు వర్షం అంటే భయం అక్క, చిన్న చిన్నగా వస్తే నాకేం భయం లేదు, కానీ పెద్ద వర్షం వచ్చిందనుకో గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటాను, బయట నుంచి ఇలా చూస్తాను, ఎందుకంటే భయంకరమైన ఉరుములు మెరుపులు వడగండ్లు వస్తుంటే నాకు చాలా భయం అక్క అని కొంతమంది అనుకుంటున్నారు కదా. పిల్లలు, ఆ ఇద్దరు అంకుల్స్ కట్టిన ఇంటి మీదకి వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫానులాగా వాతావరణం అంతా మారిపోయి గందరగోళంగా డిస్టర్బ్ చేస్తుంటే పిల్లలు ఇసుక మీద కట్టుకున్న ఇల్లంతా కూలిపోయింది. అయ్యో, మరి బుద్ధిమంతుని ఇల్లు ఎలా ఉందని ఆలోచిస్తున్నారా? బుద్ధిమంతుని ఇల్లు సూపర్గా అలాగే స్ట్రాంగ్గా ఉంది. ప్రాబ్లం ఏమంటారు పిల్లలు? కట్టుకున్న ఇల్లా లేకపోతే ఫౌండేషనా? ఎస్, ఫౌండేషన్ ప్రాబ్లం. ఎక్కడ కట్టుకోవాలి అంటే బండ మీద కట్టుకుంటే మనం చాలా స్ట్రాంగ్గా మన ఇల్లు ఉంటుంది. ఇసుక మీద కట్టుకోవడం వల్ల ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నా అదంతా వేస్ట్ అయిపోయింది అని యేసయ్య చెప్తూ అన్నాడు. అందుకే మీరందరూ మీ లైఫ్స్ నా మాట మీద ఆధారపడి కట్టుకోవాలి. అంటే దేవుని వాక్యము మన జీవితాలకు బండంత స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది. అప్పుడు ఆ వాక్యం మీద ఆధారం
చేసుకొని మన లైఫ్స్ కట్టుకోవాలి. అంటే యేసయ్య ఎలా చెప్తున్నాడో ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే దేవుడు మన జీవితాన్ని కూడా బుద్ధిమంతుని ఇల్లు వలె ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. చెల్లి తమ్ముడు, నువ్వు చేసే పనులు ఎవరు నేర్పిస్తున్నారు? మనం యేసయ్యకి ఇష్టమైన పనులే చేస్తున్నామా, యేసయ్యకు బాధ కలిగించే పనులు చేస్తున్నామా? ఈరోజు ఆలోచించుకోవాలి. ఓకేనా పిల్లలు? ఏముంది లేక ఏదైతే అదేంది అని అనుకుంటే, నిర్లక్ష్యంగా ఉంటే, ఇందాక మనం విన్నాం కదా, ఫస్ట్ అండ్ సెకండ్ పిగ్ వాళ్ళ లైఫ్స్లో ఏం జరిగింది? గడ్డితో కట్టుకున్నారు, ఊదగానే కూలిపోయింది. స్టిక్స్తో కట్టుకున్నారు, ఊదగానే కూలిపోయింది. బ్రిక్స్తో కట్టుకునే ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉందో, అలాగే బుద్ధిమంతునిలాగా దేవుని వాక్యం మీద మన జీవితాలను కట్టుకుంటే లోకంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డిసీజెస్ ఉన్నా, ఏ బాధలున్నా యేసయ్యే మనకు ఆధారమైతే, యేసయ్యే మన బలమైతే, యేసయ్య మీద మన లైఫ్స్ కట్టుకోగలిగితే, దేవుని వాక్యం మీద మన లైఫ్స్ కట్టుకోగలిగితే మన లైఫ్ సూపర్. అంటే ఏ ప్రాబ్లమ్స్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. చెల్లి తమ్ముడు, మరి ఈరోజు నుంచి మీరు కూడా మీ జీవితాల్ని దేవుని వాక్యం మీద ఆధారపడి కట్టుకుంటారా? యేసయ్య ఎలా చెప్తున్నాడో అలా చేయడానికి ఈరోజు నుంచి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారా? ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఫస్ట్ అండ్ సెకండ్ పిగ్ లాగా లేజీగా ఉండొద్దు. భయంకరమైన పరిస్థితులైనా తట్టుకోగలిగినంత స్ట్రాంగ్గా మనం జీవించాలి. ఇప్పటికిప్పుడు చూడొద్దు, కానీ ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ముందున్న 2 పిగ్స్ అవి చాలా లేజీగా ఉండటం వల్ల వారు కట్టుకున్న ఇల్లు నిలబడలేదు. అలాగే మనం కూడా లేజీగా ఉంటే మనం ఎక్కడ సక్సెస్ పొందలేం పిల్లలు. మనం ఏ విషయంలో విజయం పొందలేం. మనకి సంతోషం ఉండదు, మనం అన్నీ పోగొట్టుకుంటాం. ఎంత కష్టపడినా అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని లేజీగా ఉండొద్దే. మమ్మీ ఏదైనా పని చెప్పినా, డాడీ ఏదైనా పని చెప్పినా చక్కగా లేచి వాళ్ళు చెప్పిన పనులు చేస్తుండాలి. లేజీనెస్ అస్సలు పనికిరాదు. ఓకేనా? ఈరోజు లెసన్లో ఈ మాట నేర్చుకున్నాం. అంతేకాదు, రెండవ మాట ఏంటంటే, మనం కూడా బుద్ధిమంతుడైన అంకుల్లాగా మన ఇల్లు కూడా యేసయ్య వాక్యం మీద ఆధారపడి మన లైఫ్స్ కట్టుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనకేం కాదు, ఎందుకంటే యేసయ్య వాక్యమే మనకు బలం. ఓకేనా చిల్డ్రన్? మరి ఈరోజు నుంచి మీరు కూడా ఈ 2 పనులు చేస్తారా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. లేజీగా ఉన్న పిగ్స్ వారు కట్టుకున్న ఇల్లులన్నీ ఎలా కూలిపోయాయో, అదే నిజంగా బాధ్యతతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, మరి 3వ పిగ్ ఇల్లు ఎంత చక్కగా నిలబడిందో, ఆ కట్టుకున్న ఇల్లు వల్ల మిగిలిన వాటి ప్రాణాలు ఎలా దక్కించుకున్నారో, అలాగే మేము కూడా లేజినెస్ నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడైన అంకుల్లాగా మా జీవితాలను కూడా వాక్యం అనే ఫౌండేషన్ మీద కట్టుకొని మేము స్ట్రాంగ్గా ఉండడానికి సహాయం చేయి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నీ వాక్యాన్ని బేస్ చేసుకుని మేము జీవిస్తే ఆ ప్రాబ్లమ్స్ను తట్టుకునే శక్తి మీరే ఇస్తారని ఈరోజు లెసన్ ద్వారా మాట్లాడారు. కనుక నీ బిడ్డలమైన మా అందరికీ ఈ 2 విషయాల్లో విజయం పొందే కృప దయచేయమని, లేజినెస్ నుంచి విడుదల దయచేసి వాక్యం మీద మా జీవితాలు కట్టుకునే కృపనిమ్మని, ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముని బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యోహాను 2:5, జాన్ 2:5. ఆయన మీతో చెప్పునది చేయుడి. మరొకసారి నేర్చుకుందామా? యోహాను 2:5, ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను 2:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.